నమస్కారం ఏసీఎన్ న్యూస్ కి స్వాగతం. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అద్దెంకి నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున భారీ మెజారిటీతో గెలుపొంది అద్దెంకి సీటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బహుమతిగా ఇవ్వనున్నారని వైఎస్ఆర్సీపీ పార్టీ అద్దెంకి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి పానెం హనుమిరెడ్డి అన్నారు. బల్లికురవ మండలం కొణిదేన గ్రామంలో సోమవారం హనుమిరెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ముందుగా ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించి త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని హనుమిరెడ్డి కోరారు. తిరిగి మరలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని చేసుకుంటే మళ్లీ సంక్షేమ పథకాలు కొనసాగుతాయని హనుమిరెడ్డి చెప్పారు. అనంతరం కొణిదెన గ్రామానికి చెందిన బుడే ఆధ్వర్యంలో 35 కుటుంబాల వారు హనుమిరెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో చేరారు. అలాగే సంతమాగులూరు మండలం కొప్పరం గ్రామానికి చెందిన వారు వైసీపీలో చేరగా వీరందరికీ హనుమిరెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కూర్చోవడమే మీ ఎజెండా చదివే ఇవ్వాలన్నది జగన్ ఎజెండా బలిరా బలి బలిరా బలిరా వేద బతుకుల మార్చినది ఆ పులిరా అద్దెంకి నియోజకవర్గంలో ఎక్కడా దొంగ ఓటు అనేది లేకుండా చేస్తారని బాపట్ల జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీధర్ అన్నారు. సోమవారం అద్దెంకిలో ఓటర్ల ఇళ్లకు వెళ్లి జేసీ విచారించారు. అద్దెంకిలో దొంగ ఓట్లు నమోదు చేశారని ఆరోపణలు రాక స్వయంగా జాయింట్ కలెక్టర్ రంగంలోనికి దిగి విచారించారు. తదుపరి అద్దెంకి ఎంఆర్ఓ కార్యాలయంలో ఎంఆర్ఓ మహబూబ్ బాషా రంజాన్ పండుగను పురస్కరించుకుని కార్యాలయం సిబ్బందికి వీఆర్ఏలకు నూతన వస్త్రములు తీసుకుని రాగా జాయింట్ కలెక్టర్ శ్రీధర్ చేతుల మీదుగా అందజేశారు. This
త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి తన తండ్రి రవికుమార్ను భారీ మెజారిటీతో గెలిపించాలని గొట్టిపాటి హర్షవర్ధన్ అన్నారు. సోమవారం ఎమ్మెల్యే రవికుమార్ తనయుడు హర్షవర్ధన్ సంతమాగులూరు మండలం ఏల్చూరు, పరిటారవాలిపాలెం, బల్లికురో మండలం గొర్రెపాడు గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఇంటింటికి తిరిగి సైకిల్ గుర్తుకు ఓటు వేసి తన తండ్రిని గెలిపించాలని ఓటర్లను హర్షవర్ధన్ కోరారు. తెలుగుదేశం కూటమి అధికారంలోనికి వస్తేనే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందన్నారు. అద్దెంకి మండలంలోని 26 గ్రామ పంచాయతీలలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి జాతీయ ఉపాధి హామీ పథకం పనులు ప్రారంభించాలని, కూలీలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఎన్ఆర్జేసీ ఏపీఓ గాయత్రి లక్ష్మి తెలిపారు. అద్దెంకి మండలం కొంగపాడు గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను సోమవారం ఏపీఓ గాయత్రి పరిశీలించారు. ఎంతమంది కూలీలు వస్తున్నారో, వారికి సరిపడ వస్తువులు, పనులు కల్పిస్తున్నారో లేదో ఎఫ్ఏని అడిగితే విచారించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఉపాధి హామీ పనులు ప్రారంభం కాగా కూలీలు వస్తున్నారని, ఏప్రిల్ నుంచి ఉపాధి కూలీ 300 రూపాయలు ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందన్నారు. వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని కూలీలందరూ ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు పనులు చేసుకుని తిరిగి ఇంటికి వెళ్లాలని సూచించారు. కూలీ పనులకు వచ్చే సమయంలో కూలీలు మజ్జిగ, త్రాగునీరు అధిక మొత్తంలో తెచ్చుకోవాలన్నారు. మండలంలో ఉన్న ప్రజలందరూ ఉపాధి హామీ పనులను ఉపయోగించుకోవాలని గాయత్రి తెలిపారు. అద్దంకి మండలంలో ఉన్న గ్రామ పంచాయతీలు 26 గ్రామ పంచాయతీలలో ఉన్న
ఉపాధి హామీ కూలీలందరికీ నమస్కారం అండి. మనకి ఏప్రిల్ 1వ తేదీ నుంచి మన ఉపాధి హామీ పథకం అనేది మనకి సీజన్ మొదలైంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రతి కుటుంబం కూడా 100 రోజులు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. పనులు అన్నీ కూడా శాంక్షన్ చేయించి షెల్ఫ్లో పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా పనికి రావాలి అనేది కోరుకుంటున్నాము. అయితే మనకి ఈ సంవత్సరం కొత్తగా వచ్చిన విషయం ఏమిటి అంటే, మనకు అంతకుముందు కూలీ 257 రూపాయలు ఉండేది. ఇప్పుడు మనకి 300 రూపాయలు కూలీ ప్రభుత్వం మనకి సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టడం జరిగింది. 300 రూపాయలు కూడా మనకి కొలతల ప్రకారమే ఇస్తారండి. ఉదయాన్నే వచ్చి ఎండ దెబ్బ తగలకుండా 6 గంటలకల్లా వచ్చి 10:30 వరకు చేసుకొని 300 రూపాయలు ప్రతి ఒక్క కుటుంబం కూడా పొందగలరు అనేది మేము కోరుకుంటున్నాము. ఆ పనికి వచ్చేటప్పుడు మంచినీళ్ళు మజ్జిగ ఎక్కువ తెచ్చుకున్నట్లయితే మనం పనిచేసినంతసేపు కూడా మనం మంచినీళ్ళు మజ్జిగ ఎక్కువ తీసుకున్నట్లయితే వడదెబ్బ బారి నుండి మనం నిశ్చింతగా బయట పడవచ్చు. మన పని మనం చేసుకొని మనం ఇళ్ళకు కూడా క్షేమంగా చేరొచ్చు అనేది మీకు తెలియజేస్తున్నామండి. మీ ఏపీఓ గాయత్రి లక్ష్మి. అమావాస్య సందర్భంగా సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానంలో సోమవారం కదలి ఫలర్చన ఎంతో వైభవంగా జరిగింది. ముందుగా స్వామివారికి నిత్యం జరిగే అభిషేకాలు, పూజా కార్యక్రమాలు జరిపి అలంకరణ తదుపరి 11 ఆవృతములుగా ప్రసన్నాంజనేయ స్వామివారికి వేద పండితులు, అర్చకులు కలిసి 10,000 అరటి పండ్లతో కదలి ఫలర్చన నిర్వహించారు. అర్చనలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని కదలి ఫలర్చన తిలకించారు. దాతల సహాయ సహకారాలతో కదలి ఫలర్చన జరిగిందని, అనంతరం మహానివేదన, మంత్రపుష్పం, పంచహారతుల కార్యక్రమం తదుపరి భక్తులకు తీర్థ ప్రసాదాల వితరణ జరిగింది. గత 5 సంవత్సరాల నుంచి సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానంలో అమావాస్య రోజున కదలి ఫలర్చన, పౌర్ణమి రోజున లక్షతమలపాకుల పూజ శ్రీ ఆంజనేయం చరణం శరణం శ్రీరామదూతం నిరతం స్మరణం. 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 శ్రీరామదూత శ్రీ ఆంజనేయ శ్రిత పారిజాత జయ ఆంజనేయ. శ్రీ ఆంజనేయం చరణం శరణం శ్రీరామదూతం నిరతం స్మరణం. శ్రీ సూర్య తేజ శ్రీ ఆంజనేయ జయ వీర శూరా జయ ఆంజనేయ. శ్రీ ఆంజనేయం చరణం శరణం శ్రీరామదూతం నిరతం స్మరణం. సౌవర్ణ వీరా శ్రీ ఆంజనేయ పింగళ రూపా జయ ఆంజనేయ. శ్రీ ఆంజనేయం చరణం శరణం శ్రీరామదూతం నిరతం స్మరణం. రాక్షసమర్దన శ్రీ ఆంజనేయ రక్షిత మానస జయ ఆంజనేయ. శ్రీ ఆంజనేయం చరణం శరణం శ్రీరామదూతం నిరతం స్మరణం. దానవ సంహర శ్రీ ఆంజనేయ దైవము నీవే జయ ఆంజనేయ. శ్రీ ఆంజనేయం చరణం శరణం శ్రీరామదూతం నిరతం స్మరణం. రామనామ ప్రియ శ్రీ ఆంజనేయ. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.